తలస్నానం చేయాలంటే కూడా తోడు ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ కుంకుడికాయలు బండ పెట్టి కొట్టి ఆ కుంకుడికాయలు తుక్కంతటి నీళ్ళలో వేసి నానబెట్టి పిసికి ఆ గొజ్జు కుంకుడికాయల గొజ్జు నెత్తి మీద పోసేవారు. ఆ కుంకుడికాయల తుక్కు కూడా పడేది. వీళ్ళు కుంకుడికాయల రసానికి బాగా రుద్దితే కానీ నురుగు రాదు, రుద్దితే కానీ మురికిపోదు. అందుకని వాళ్ళ సరిగా రుద్దుకోవాలని తల్లులే పిల్లలందరికీ తలస్నానం చేయించేవారు. ఆ కుంకుడికాయల తుక్కంతా జుట్టుకు పట్టుకునేది. కుంకుడికాయలకి ఇట్లా క్లీన్ చేసేటప్పుడు బాగా రుద్దుతాం కదండి, జుట్టు కూడా మెలికలు పట్టడం ఎక్కువ ఉండేది. చేత మొత్తం కుంకుడికాయలతో తలస్నానం చేస్తుంటే ఆ కుంకుడికాయల రసం కాస్త కళ్ళల్లో పడి, ముక్కుళ్ళలో పడి, ఇంకొంతమందికి అక్కడక్కడ పడి మంటలు అన్నమాట. ఇక కళ్ళమ్మట నీళ్లు కారటం, తుమ్ములు రావటం, మంటలు పట్టడం బాగా ఇబ్బందిగా తెలిసేది పిల్లలకు కూడా పాపం. ఇక ఆ కుంకుడికాయ రసం తలస్నానం చేసిన తర్వాత